హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక అరేలో ఎలిమెంట్‌ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. దీనికోసం నేనిక్కడ 2 మెథడ్స్ అనేవి యూజ్ చేయబోతున్నాననమాట. ఫస్ట్ మెథడ్ వచ్చేసి లీనియర్ సెర్చ్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి బైనరీ సెర్చ్ మెథడ్. ఫస్ట్ లీనియర్ సెర్చ్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. నాకిక్కడ ఒక అరే అనేది ఉందనమాట. ఈ అరేలో నాకు 7 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. 5, 6, 8, 3, 1, 4, 2. నాకిక్కడ 7 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడేంటి అంటే ఈ ప్రతి ఒక్క అర్రే ఎలిమెంట్‌కి ఒక ఇండెక్స్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుందంటే, మన అర్రేలోని ఫస్ట్ ఎలిమెంట్ 0థ్ ఇండెక్స్‌లో సేవ్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్‌లో సేవ్ అయితుంది. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది సేవ్ అవుతూ వెళ్ళిపోతుందన్నమాట. ఈ లీనియర్ సెర్చ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇఫ్ మనం ఒక టార్గెటెడ్ వాల్యూ నేనిక్కడ టార్గెట్ వాల్యూ 4 అనే వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడేం చేస్తుంది అంటే, ఈ లీనియర్ సెర్చ్ ఆల్గోరిథం ఫస్ట్ 0థ్ ఇండెక్స్‌లో మన టార్గెట్ వాల్యూ ఉందా? లేదా? అని చెక్ చేస్తుంది. ఆ ఫస్ట్ ఇండెక్స్‌లో 0థ్ ఇండెక్స్‌లో గనుక లేనట్టయితే అది అది ఆహ్, సో, నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూని చెక్ చేస్తుంది. అలా మనకి ఎలిమెంట్ దొరికేంత వరకు ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేస్తూ వెళ్తుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే మనకి ఎలిమెంట్ దొరికే వరకి ఇది లైన్‌గా ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటూ మన దానికి ఆ ఎలిమెంట్ దొరికేంత వరకు సెర్చ్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ ఒకవేళ ఆ ఎలిమెంట్ అనేది ఆ అరేలో లేదనుకోండి, చివరి వరకు సెర్చ్ చేసి మనకి ఆ ఎలిమెంట్ ఇక్కడ ప్రెజెంట్ లేదు అని చెప్పి చెప్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ మనకిక్కడ 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, మన ఎలిమెంట్ దొరికే వరకి మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇండెక్స్‌కి సెర్చ్ చేస్తూ వెళ్తుంది. అదే ఒక 1,00,000 ఎలిమెంట్స్ ఉంటే ఏమవుతుంది అంటే, 1,00,000 మనం లాస్ట్ వాల్యూని గనక 1,00,000 ఇండెక్స్ వాల్యూ ఉన్న వాల్యూని గనక మనం సెర్చ్ చేసినట్టయితే 1,00,000 టైమ్స్ ప్రతి ఒక్క ఎలిమెంట్‌ని సెర్చ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్తుందనమాట. ఇదే లీనియర్ సెర్చ్ సెర్చ్ ఆల్గోరిథం అనమాట. ఈ లీనియర్ సెర్చ్ ఆల్గోరిథం ఏంటి అంటే హ్యూజ్ లైక్ 1,00,000 రికార్డ్స్ కానీ, 2,00,000 రికార్డ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చాలా టైమ్ తీసుకుంటదనమాట. ఇఫ్ మనకు ఒకవేళ ఫస్ట్ వాల్యూస్ లైక్ ఇప్పుడు 0థ్ ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ రావాలి అంటే వితిన్ 1 స్టెప్‌లో ఇది క్లియర్ అయిపోతది. అదే 1,00,000 ఇండెక్స్ వాల్యూలో ఉండే వాల్యూ గనుక మనం సెర్చ్ చేసినట్టయితే అది 1,00,000 స్టెప్స్ రొటేట్ అయ్యి మనకి 1,00,000 ఇండెక్స్ వాల్యూ దగ్గర మీరు సెర్చ్ చేసే ఎలిమెంట్ ఉంది అని చెప్పి మనకి ఆ ఇండెక్స్ వాల్యూని ఇస్తుందనమాట. ఇదే ఆల్గోరిథంని నేను మీకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నా దగ్గర ఒక అరే అనేది ఉందనమాట. అండ్ నేను 4 అనే ఒక వాల్యూని సెట్ చేయాలనుకుంటున్నా. నేనిప్పుడు నేనొక ఆహ్, దీనికోసం నేనొక మెథడ్ అనేది రాస్తా. సో, పబ్లిక్ అండ్ నేనొక స్టాటిక్ మెథడ్ అండ్ దాని రిటర్న్ టైప్ ఇంట్ ఉండాలి. లీనియర్ సెర్చ్ అండ్ ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్‌ని పాస్ చేయాలి. ఒకటి మనం ఏ అరేలో అయితే ఎలిమెంట్ ఫైండ్ ఔట్ చేయాలో ఆ అరే అండ్ టార్గెట్ వాల్యూ. మనకి ఏ వాల్యూని మనం సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ. అండ్ నాకు ఆ రిటర్న్ టైప్ షుడ్ బి -1 అండ్ ఆ ఎలిమెంట్ గనక దొరకనట్టయితే నాకు -1 అనేది రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయడానికి నేనిక్కడ ఒక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ i షుడ్ బి లెస్ థాన్ arr డాట్ లెంగ్త్. ఆ ఎలిమెంట్స్ ఆ అరేలోని ఎలిమెంట్స్ యొక్క లాస్ట్ ఎలిమెంట్ వరకే సెర్చ్ చేయాలి. మనం ఆ లాస్ట్ ఎలిమెంట్ వరకే సెర్చ్ చేయాలని చెప్పి మనం ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ ఇచ్చామనమాట. ఇఫ్ ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ గనుక ఇవ్వకపోతే ఏమైతదంటే అరే బౌండ్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ కంటే బయటికెళ్ళిపోతుందనమాట. మనకి ఔట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. దానికోసం మనం ఇక్కడ ఏఆర్ఆర్ డాట్ లెంగ్త్ ఆ లాస్ట్ ఎలిమెంట్ యొక్క లెంగ్త్ వాల్యూ ఎంతుందో అక్కడ దాకే మనకి సెర్చ్ చేయాలి అని చెప్పి మనం ఈ కోడ్ రాస్తున్నామనమాట. ఇన్ ప్లస్ ప్లస్. ఇఫ్ ARR I ఈస్ ఈక్వల్స్ టు టార్గెట్ వాల్యూ ఒకవేళ మనం సెట్ చేసిన ఇండెక్స్‌లో ఉన్న వాల్యూ టార్గెట్‌కి గనుక మ్యాచ్ అయినట్టయితే మనం ఏం చేయాలి? ఆ యొక్క ఇండెక్స్‌ని రిటర్న్ చేయాలి. I. ఇక్కడ ARR ఆఫ్ I అంటే ఏంటి? I ఈస్ ద ఇండెక్స్ వాల్యూ అన్నమాట. ARR ఆఫ్ I. మనకి ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. మీకు దీంట్లో సింపుల్‌గా అర్థం కావడానికి నేనేం చేస్తా అంటే నేను ఇక్కడ ఒక సింపుల్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాస్తా. సో, సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ ఇండెక్స్ వాల్యూ నేను ఇక్కడ ఇచ్చా i.
అండ్ ఏంటంటే ఇఫ్ ఒకవేళ దొరికినట్టయితే ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ అండ్ ఒకవేళ సో నాకు దొరకలేదు, సో సిస్ అవుట్ దొరకకపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ ఐ. సో ఇప్పుడు నేను గనక ఈ ప్రోగ్రామ్ గనక నేను మీకు రన్ చేసి చూపిస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఈ లీనియర్ మెథడ్ ఎలా రన్ అవుతుంది ఈ ఫర్ లూప్‌లో అని. సో ఇప్పుడు ఏం చేశానంటే లైక్ లీనియర్ సెర్చ్, ఇంట్ అరే అండ్ టార్గెట్ వాల్యూ. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తున్నా. సో మీరు గనుక ఎప్పుడు చూసినట్టయితే సో ఫస్ట్ సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 0. సో ఫస్ట్ 0 ఇండెక్స్. సో 0 ఇండెక్స్ దగ్గర ఏముంది 5 ఉంది. సో టార్గెట్ వాల్యూ కాదు. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూ 1. సో 1 దగ్గర వెతికింది. సో 1 దగ్గర 6 ఉంది. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1. అండ్ నెక్స్ట్ సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ 2. సో 2 ఇండెక్స్ దగ్గర సెర్చ్ చేసింది. 2 ఇండెక్స్ దగ్గర ఏముంది మనకి 8 ఉంది. సో ఇక్కడ 2 దగ్గర కూడా దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఏం చేసింది ఇండెక్స్ వాల్యూ, సో ఎలిమెంట్ సెర్చింగ్ ఫర్ ఇండెక్స్ వాల్యూ అట్ 3. సో 3 దగ్గర చెక్ చేసింది. 3 దగ్గర కూడా దొరకలేదు. అండ్ 4. సో సెర్చింగ్ ఫర్ ఇండెక్స్ అట్ 4. 4 దగ్గర కూడా చెక్ చేసింది. 4 దగ్గర కూడా దొరకలేదు. అండ్ ఫైనల్లీ ఇండెక్స్ 5 దగ్గర సెర్చ్ చేసింది. సో ఇండెక్స్ 5 దగ్గర చెక్ చేసినప్పుడు ఏంటి 4 అనే ఎలిమెంట్ వచ్చేసిందనమాట. సో అప్పుడు ఏం చేసింది, సో దానికి ఫైనల్ ఎలిమెంట్ అనేది దొరికింది. సో ఇక్కడ మీరు గనక చూసినట్టయితే ఎలిమెంట్ దొరికి సో ఇండెక్స్ వాల్యూ 5 దగ్గర దొరికేంత వరకు ఇది ఇన్ని స్టెప్స్ అనేది ఫాలో అయిందనమాట. సో 0 దగ్గర చెక్ చేసింది దొరకలేదు. 1 దగ్గర చెక్ చేసింది దొరకలేదు. 2 దగ్గర సెర్చ్ చేసింది దొరకలేదు. 3 దగ్గర సెర్చ్ చేసింది దొరకలేదు. అండ్ అట్ లాస్ట్‌లీ అండ్ 5 దగ్గర వాల్యూ దొరికింది. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ 4 వాల్యూని నేను ఇక్కడ సెకండ్ ఇండెక్స్ దగ్గరనే పెట్టేస్తా. ఇప్పుడు ఏమవుతది? సో సెకండ్ వాల్యూ దగ్గర పెట్టేస్తాను. నేను ఇప్పుడు దీన్ని రన్ చేసినా అనుకోండి. సో నాకిక్కడ ఓన్లీ మీరు గనక ఇక్కడ చూసినట్టయితే నాకు ఓన్లీ 2 స్టెప్స్ తీసుకున్నాయి. సో ఫస్ట్ 0 దగ్గర దొరకలేదు. సో ఇప్పుడు ఏం చేసి సెకండ్ దగ్గరికెళ్ళాను. సో ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే 4 దొరికేసరికి మనకి ఆ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేసిందనమాట. సో ఇది లీనియర్ సెర్చ్ అనమాట. మీకు నెక్స్ట్ వీడియోలో నేను బైనరీ సెర్చ్ ఎలా చేస్తారో చూపిస్తా.